Hello guys, welcome back to our channel. Already different features of our Indian Constitution చూస్తున్నాం కదండి. ఇది 14th feature, independent bodies. See, independent bodies అంటే మన ఇంటర్లింక్డ్ ఈ జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ ఇవే కాకుండా మన కాన్స్టిట్యూషన్లో ఈ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఇవి 3 ఆర్గాన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అని మనందరికీ కూడా తెలుసు. ఇవే కాకుండా కొన్ని ఇండిపెండెంట్ బాడీస్ ఉన్నాయండి. అవి ఎందుకు మన కాన్స్టిట్యూషన్ ద్వారా పెట్టారు అంటే మన గవర్నమెంట్లో డెమోక్రసీ అనేది కాపాడాలి అన్న ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అయితే అవి ఏంటో మనం చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఎలక్షన్ కమిషన్ అండి. ఎలక్షన్ కమిషన్ పని ఏంటి అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, అంటే ఎవరికి మొగ్గు చూపకుండా, ఓకే, బయాస్డ్గా లేకుండా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తేనే అప్పుడు ఎవరిని నిజంగా ప్రజలు ఎన్నుకోవాలనుకుంటున్నారు అనేది కరెక్ట్గా తెలుస్తుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ పెడతారనమాట. పార్లమెంట్ ఎలక్షన్స్ అవనివ్వండి, స్టేట్ లెజిస్లేచర్స్లో అవనివ్వండి, ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్లో కానివ్వండి, ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్స్లో కానివ్వండి, ఇవన్నిట్లో కూడా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా, వీళ్ళు ఏంటంటే అకౌంట్స్, మన సెంట్రల్ గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్లో ఉండే అకౌంట్స్ ఉంటాయి చూసారా, అవి చెక్ చేస్తారనమాట. అంటే గార్డియన్గా ఉంటారు పబ్లిక్ మనీకి, పబ్లిక్ పర్స్కి. అంటే మనందరి డబ్బే కదండి, గవర్నమెంట్ డబ్బు అంటే మనందరి డబ్బే కదా, దానికి వాళ్ళు గార్డియన్గా ఉండి ఓకే ఎలా ఉంది ఏంటి, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఏంటి, ఓకే వీటన్నిటి మీద కూడా ఒక చెక్ పెడతారనమాట. అంటే ఆ బాడీస్ లెజిస్లేచర్ కానివ్వండి, ఎగ్జిక్యూటివ్లో కానివ్వండి, జ్యుడిషియరీలో కానివ్వండి, వాళ్ళ పవర్స్ వాళ్ళు దుర్వినియోగం చేసుకొని ఈ డబ్బులన్నిటినీ వాళ్ళు పర్సనల్ యూసెస్కి వాడకుండా వీళ్ళు చెక్ పెడతారు అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండి, యూపీఎస్సి. మనందరికీ కూడా తెలుసు యూపీఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అవి ఆల్ ఇండియా సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి సర్వీసెస్ అవనివ్వండి, ఎనీ సెంట్రల్ సర్వీసెస్ అన్నీ కూడా యూపీఎస్సి ద్వారా రిక్రూట్ అవుతాయి. నెక్స్ట్ ప్రెసిడెంట్కి డిసిప్లినరీ మ్యాటర్స్, డిసిప్లిన్కి సంబంధించిన వాటిల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీకి అడ్వైసెస్ ఇస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఇంకొక బాడీ వచ్చేసి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండి. అంటే మనకి ఇప్పుడు ఆ ఏపీలో చూసినట్టయితే ఏపీపీఎస్సి, ఓకే, వీళ్ళు ఏంటి అంటే ప్రతి స్టేట్లో కూడా అఫీషియల్స్ని రిక్రూట్ చేయడానికి వీళ్ళు ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు. అండ్ గవర్నర్కి డిసిప్లిన్ మ్యాటర్స్లో గవర్నర్కి వీళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు అని మనం చెప్పొచ్చు. అయితే మన కాన్స్టిట్యూషను వీటికి ఇండిపెండెన్స్తో పాటు వాళ్ళ కొన్ని ప్రొవిజన్స్లో వాళ్ళ టైం పీరియడ్ మీద సెక్యూరిటీ, సర్వీస్ కండిషన్స్ ఏంటి, నెక్స్ట్ వాళ్ళ ఖర్చులన్నీ ఉంటాయి కదా, ఐ మీన్ టు సే ఇప్పుడు ఆ ఆఫీస్ రన్ చేయాలంటే ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా పైనే ఛార్జ్ చేస్తాయి. ఇలా అది రన్ అవ్వడానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మన కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఈ ప్రెసిడెంట్కి కొన్ని ఎక్స్ట్రా, అంటే ఒక పవర్ అనేది ఉందండి. ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్లో ఎప్పుడైతే పరిస్థితులు చేతులు దాటిపోయాయి అన్న పరిస్థితుల్లో ప్రెసిడెంట్ రూల్ అని చెప్పి వచ్చేస్తుందండి. అది ఎందుకు అంటే మన సావరెంటీని, మన దేశ ఐక్యతని, మన సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీని, డెమోక్రసీని ఇవన్నీ కూడా కాపాడుకోవడానికి ఆ పవర్స్ అనేది మన కాన్స్టిట్యూషన్లో ప్రెసిడెంట్కి మెన్షన్ చేయడం జరిగింది. అయితే అవేంటో మనం చూసినట్టయితే 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ అండి. ఫస్ట్ వన్ నేషనల్ ఎమర్జెన్సీ, ఈ వార్లు వల్ల, యుద్ధాలు, నెక్స్ట్ బయట దేశాలతో ఇబ్బందులు, ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఈ ఆర్మీస్ రెబెలియన్ వల్ల, వీటన్నిటి వల్ల ఫస్ట్ నేషనల్ ఎమర్జెన్సీ అనమాట. నెక్స్ట్ స్టేట్ ఎమర్జెన్సీ ఏంటి అంటే ఒకవేళ సెంటర్కి స్టేట్కి మధ్య క్లాషెస్ అనేది వచ్చి సెంటర్తో పాటు స్టేట్ వెళ్ళట్లేదు, నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ప్రకారం వెళ్ళట్లేదు అని అంటే అప్పుడు కూడా ప్రెసిడెంట్స్ రూల్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ, అంటే మన ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది ఎప్పుడైనా నష్టపోవచ్చు అని పరిస్థితి వచ్చినప్పుడు కూడా ప్రెసిడెంట్ రూల్లోకి వెళ్తుందండి. ఈ ఎమర్జెన్సీస్లో ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ పవర్ఫుల్ అయిపోద్దండి, ఈ స్టేట్స్ మొత్తం కూడా సెంటర్ ఆధీనంలోకి వెళ్ళిపోద్ది. అంటే అప్పటిదాకా ఉన్న మన ఫెడరల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో సడన్గా యూనిటరీ అయిపోద్ది. ఈ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, ఈ ఫెడరల్ నుంచి యూనిటరీకి అయ్యే ట్రాన్స్ఫర్మేషన్ అనేది కేవలం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి యూనిక్ అని మనం చెప్పొచ్చు.
నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి 3 టైర్ గవర్నమెంట్ అండి. అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కానీ లేదు ఎనీ ఫెడరల్ కాన్స్టిట్యూషన్లో కూడా డ్యూయల్ పాలిటీ అనేది ఉంటుందండి. అంటే ప్రొవిజన్స్ అలాగే ఉంటాయి, అంటే సెంటర్కి స్టేట్కి మధ్య పవర్ డివిజన్స్ అనేది ఉంటాయి. కానీ తర్వాత 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ద్వారా 3rd టైర్ ఆఫ్ గవర్నమెంట్ని కూడా యాడ్ చేశారనమాట మన కాన్స్టిట్యూషన్లో. దాన్నే లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అని చెప్పి, లోకల్ గవర్నమెంట్ అని చెప్పి అంటారు. 73rd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1992లో ఏంటి అంటే ఈ పంచాయత్స్కి రికగ్నిషన్ అనేది ఇచ్చి పార్ట్ 9లో న్యూ షెడ్యూల్ 11 కింద కాన్స్టిట్యూషన్లో యాడ్ చేయడం జరిగింది. అలాగే 74th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1992 ద్వారా మున్సిపాలిటీస్కి అంటే అర్బన్ లోకల్ గవర్నమెంట్స్కి, విలేజెస్లో అయితే పంచాయతీలు అండి, సిటీస్ టౌన్స్కి వచ్చేసి మున్సిపాలిటీస్ ఉంటాయి. సో 73rd ద్వారా ఏమో పంచాయతీలకి, 74th ద్వారా ఏమో ఈ మున్సిపాలిటీస్కి కాన్స్టిట్యూషన్లో యాడ్ చేయడం అనేది జరిగిందనమాట 9Aలో. సో ఇలా 3 టైర్ గవర్నమెంట్ అనేది 1992 నుంచి వచ్చింది అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి కోఆపరేటివ్ సొసైటీస్ అండి. మన 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2011 ద్వారా ఏంటి అంటే కోఆపరేటివ్ సొసైటీస్కి మన కాన్స్టిట్యూషన్లో ఒక స్పెషల్ స్టేటస్ మరియు ప్రొటెక్షన్కి ఇచ్చేశారనమాట. సో ఈ ఒక 3 చేంజెస్ అనేది కాన్స్టిట్యూషన్లో చేయడం జరిగింది. రైట్ టు ఫార్మ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఏ ఫండమెంటల్ రైట్స్, అంటే ఒక ఫండమెంటల్ రైట్స్లో రైట్ టు ఫార్మ్ కోఆపరేటివ్ సొసైటీస్ని కూడా ఇంక్లూడ్ చేశారు. నెక్స్ట్ న్యూ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. అండ్ ఆల్రెడీ నేను మీకు డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి చెప్పాను. దట్ ఈజ్ నాట్ అంటే మనం లీగల్గా మనం క్లెయిమ్ అంటే మనం లీగల్గా ఇది జరగలేదు అని చెప్పి మనం కోర్టులో వెళ్ళి పిటిషన్ వేయలేము. అదే ఫండమెంటల్ రైట్స్ విషయానికి అయితే డైరెక్ట్గా మనం సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు. ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ద్వారా కూడా స్టేట్కి ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే ప్రమోషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ని ప్రమోట్ చేయాలి అని. అది వచ్చేసి ఆర్టికల్ 43Bలో. నెక్స్ట్ పార్ట్ 9Bలో కాన్స్టిట్యూషన్లో ఏం యాడ్ చేశారంటే ఈ పేరుకి ద కోఆపరేటివ్ సొసైటీస్ అని చెప్పి మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ వేరియస్ ప్రొవిజన్స్ అనేది పెట్టారండి కోఆపరేటివ్ సొసైటీస్ కోసం. ఎందుకు అనంటే ఆ కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి డెమోక్రటిక్గా, ప్రొఫెషనల్గా, ఆటోనమస్గా, ఎకనామికల్గా మంచిగా ఉండేదానికి ఇలా చాలా అనేది ప్రొవిజన్స్ యాడ్ చేయడం జరిగింది. ఒకవేళ మల్టీ స్టేట్ డిఫరెంట్ స్టేట్స్లో ఉండే కోఆపరేటివ్ సొసైటీస్ అనుకోండి, పార్లమెంట్ లెవెల్లో దే కెన్ టేక్ నెససరీ అంటే లాస్ అనేది అంటే కంట్రీ లెవెల్లో తీసుకోవచ్చు. అదే స్టేట్ లెవెల్లో ఓన్లీ సింగిల్ స్టేట్లో ఉండే కోఆపరేటివ్ సొసైటీస్ అయితే ఆ స్టేట్ లెజిస్లేచర్ ఏదైతే ఉంటుందో వాళ్ళు దానికి సంబంధించిన లాస్ అనేది ఫ్రేమ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫీచర్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. మీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. నేనైతే వీలైనంత ఫాస్ట్గానే ట్రై చేస్తున్నానండి. బట్ అప్లోడ్ చేసినప్పుడు ఆ వీడియోస్ అనేది ఒక వీడియో తర్వాత ఒక వీడియో థంబ్నెయిల్ మీరు చూసినట్టయితే వీడియో 16, 17 అలా నెంబరింగ్ అనేది ఇచ్చానండి. అదే సిరీస్లో అదే కంటిన్యూగా మీరు చూసినట్టయితే మీకు క్లారిటీ ఉంటుంది. అప్పుడొక వీడియో ఉంటే చూసి కూడా యూజ్ ఏమి ఉండదండి. కాబట్టి కంటిన్యూటీ అనేది మిస్ అవ్వద్దు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ బుక్ ఎవరి దగ్గర లక్ష్మీకాంత్ బుక్ లేనట్టయితే కింద కామెంట్ చేయండి. మీది వాట్సాప్ నెంబర్ ఏదైనా మీరు కామెంట్ చేసినట్టయితే నేను పర్సనల్గా మీకు సాఫ్ట్ కాపీ అనేది పంపిస్తాను. ఈ బుక్ పక్కన పెట్టుకొని వీడియో చూసినట్టయితే డ్యామ్ షూర్ నేను చెప్పగలుగుతాను 100% మీకు అర్థం అవ్వద్దండి. సో ఇది ఫ్రెండ్స్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. తర్వాత వీడియోలో ద కంటిన్యూటీ అనేది మనం చూద్దాము. నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. చూసేవాళ్ళు కొంచెం షేర్ చేస్తే మీది పోయేదేం ఉండదు కదండి. ఎక్కువ మంది చూశారు అనుకోండి, నాకు ఒక ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది. ఆ ఎంకరేజ్మెంట్ ఇస్తేనే కదండి ఎవరైనా సరే ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలి అని అనుకుంటారు. కాబట్టి మీరు షేర్ చేస్తారు మీ ఫ్రెండ్స్తో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్.